Hello guys, welcome to my channel and I'm back with another new vlog. So this vlog is about Devarapalli waterfall guys. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయితే అయ్యాము. సో మీరైతే వ్యూ అయితే చూస్తున్నారు కదా. నేనైతే మా స్కూల్ ఫ్రెండ్స్ తో అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి దేవరాపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వ్లాగ్ 15 గైస్. నేను వాటర్ ఫాల్ వ్యూ అండ్ నేచురల్ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా వాటర్ ఫాల్ లొకేషన్ కూడా అయితే పెడతాను. సో దట్ యూ గైస్ కెన్ ఆల్సో ప్లాన్ ఫర్ అన్ వీకెండ్. సో ప్రెసెంట్ అయితే మేము 12 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఫుడ్ అనేది కూడా మేము ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకెళ్ళిపోతున్నాము. నేను రైడ్ అండ్ వ్యూ పాయింట్ మొత్తం అయితే పంపిస్తాను. మొత్తం అంతా లొకేషన్ కూడా పెడతాను. సో చెక్ ఆన్ ద ఫుల్ వీడియో గైస్. గైస్ సో బేసిక్ గా ఇది 71 కిలోమీటర్స్ గైస్ ఫ్రమ్ వైజాగ్ దేవరపల్లికి అయితే. సో ద రూట్ వచ్చేసి అయితే టువర్డ్స్ ఎన్ఏడి అండ్ వియా కొత్త వలస అయితే మనం రూట్ అయితే వెళ్తాము. నేను లొకేషన్ అయితే కంప్లీట్ గా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను ఫర్ ఈజియర్ వే. సో దట్ ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే రూట్ అనేది మీకు ఈజీగా ఉంటది. సో మేమైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ లో అయితే రీచ్ అయిపోతాము. సో రీచ్ అయిపోయిన తర్వాత నేను అక్కడ వ్యూస్ అండ్ ఆ ట్రెక్కింగ్ అయితే కొంచెం చెయ్యాలి గైస్. మనం అయితే కాసేపు నడవాలి. ఎందుకంటే వాటర్ ఫాల్ అనేది అయితే ఒక 2 లెవెల్స్ దాకా అయితే ఉంటది కాబట్టి మనం ఎక్స్ప్లోర్ అయితే చెయ్యాలి మొత్తం. నేను ఆ వ్యూ అంతా కూడా అయితే వీడియోలో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెక్ ఆన్ ద కంప్లీట్ వీడియో గైస్. మేము ఫైనల్ గా అయితే పాయింట్ కి అయితే వచ్చేసాము. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే కార్ అయితే మనకి లోపలికైతే వెళ్ళదు. వే అనేది అయితే లోపలికైతే వెళ్ళదు. సో కార్ అయితే మనం ఒక చోట అయితే పార్క్ చేసుకుని అక్కడే మేము లంచ్ కూడా అయితే అక్కడే కంప్లీట్ చేసేసాము. ఎందుకంటే టైం సేవింగ్ కోసం లంచ్ అయితే మేము అక్కడ కంప్లీట్ చేసేసి మేమైతే మళ్ళీ వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. మేము వెహికల్ పెట్టిన దగ్గర నుంచి అయితే మనం ఒక 1.5 కిలోమీటర్ అయితే వాక్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం అప్ లాగా ఉంటది. సో ఒక 1.5 కిలోమీటర్ అయితే మనం వాక్ చేయాల్సి వస్తుంది. వాక్ చేసిన తర్వాత అయితే మనకు ఒక పాత్ వస్తుంది. ఒక చిన్న వాటర్ క్రాస్ లాగా ఉంటది. ఆ వాటర్ క్రాసింగ్ నుంచి మనం వెళ్తే అక్కడి నుంచి అయితే మనం వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళగలం. నేను వీడియోలో అయితే ఆ వ్యూస్ అవి చూపిస్తాను. లైక్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వాటర్ ఫాల్ ఎలాగుంటది అండ్ పైకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ వచ్చేసి అయితే డేంజర్ పాయింట్ అన్నమాట. సో అక్కడైతే ఎవరు దిగరు. పైకి వెళ్తే మనకు అది దేవరపల్లి వాటర్ ఫాల్స్ ఆర్ సరియా వాటర్ ఫాల్స్ అంటారు. సో ఆ వ్యూ కూడా అయితే నేను చూపిస్తాను అక్కడ ఎలా ఉందో అది. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా అయితే ఉన్నారు. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేము చాలా డేస్ తర్వాత అయితే ఇలా స్కూల్ ఫ్రెండ్స్ తో అయితే ట్రిప్ అయితే రావడం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ హ్యావింగ్ గుడ్ ఫన్ టుగెదర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అయితే. సో వ్యూ అయితే మీరు చూస్తున్నారు కదా. 1.5 కిలోమీటర్ కాబట్టి అలా మాట్లాడుకుంటూ మేమైతే స్లోగా అయితే వెళ్తున్నాము. వ్యూ పాయింట్స్ అవి చూసుకుంటూ వాక్ అయితే చేసుకుంటూ. సో ఫుల్ వీడియోలో అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఎంతలా వాక్ చేయాలి అండ్ ఎంతసేపు ట్రెక్ చేయాలి అని. సో చెక్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. గైస్ నేను చెప్పాను కదా మనకి ఇక్కడ ఒక స్మాల్ వాటర్ క్రాసింగ్ అయితే వస్తుందని. సో దిస్ ఇస్ ద వాటర్ క్రాసింగ్ గైస్. ఇదైతే మనం క్రాస్ చేసుకుని వెళ్తే ఇంకాసేపు ట్రెక్ అనేది చేస్తే మనకి దేవరపల్లి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. సో బేసిక్ గా అయితే దీనిపైన ఉన్న ఏరియా దగ్గర దాకా అయితే 2 వీలర్ వెహికల్స్ అయితే వచ్చేస్తాయి. 4 వీలర్ కార్స్ అయితే మాత్రం మనం కింద ఎక్కడైతే కార్ పార్కింగ్ వెహికల్ అయితే పార్క్ చేసామో అక్కడితో అయితేనే లాస్ట్. అక్కడి నుంచి అయితే మనం వాక్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మనం 2 వీలర్స్ గానీ
పెట్టేసుకుంటే ఇక్కడ పెట్టేసుకుంటే మనకి కొంచెం వాకింగ్ టైం అనేది అయితే తగ్గుతది. ఆ ట్రెక్కింగ్ టైం అనేది. సో, ఇక్కడి నుంచి మనం అయితే డైరెక్ట్‌గా అప్పుడు దేవరపల్లి వాటర్ ఫాల్స్‌కైతే ఎళ్ళిపోవచ్చు. కానీ ఈ ఎళ్ళే వేలో ఏదైతే మనం ట్రెక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తామో, అక్కడ మనకి చాలా ఫన్ అనేదైతే ఉంటది. ఎందుకంటే మనం చాలా చాలా మాట్లాడుకుంటూ వెళ్తాం కాబట్టి మంచి ఫాస్ట్‌గా ఫన్నీగా అయితే ఎళ్ళిపోవచ్చు. లైక్ వ్యూ మీరు చూస్తున్నారు కదా! నేనక్కడ నేచురల్ వ్యూ కూడా అయితే చూపిస్తాను. మౌంటైన్స్ వ్యూ. పైకెళ్ళే కొద్దీ ఆ వాక్, ట్రెక్ ఏరియాలంతా. సో, స్టే ట్యూన్ టు ద ఫుల్ వీడియో గైస్. గైస్ సో మా బ్యాచ్‌లో ఒక యాక్టివ్ పర్సన్ అంటే తినే సుదర్శన్. సో వీడే ఫుడ్ అన్నీ కూడా సింగిల్ మ్యాన్ ఆర్మీ కింద అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అయితే తీసుకొచ్చాడు హోమ్లీ మేడ్ ఫుడ్. సో వీడైతే చాలా యాక్టివ్‌గా ఉంటాడు అండ్ మోర్ ఓవర్ ట్రిప్‌కి వాటికంటే ఎక్కువ చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు. కానీ వాడు ట్రెక్కింగ్ కూడా ఆడే ఫస్ట్ కంప్లీట్ చేస్తాడు. సో చాలా ఎంజాయ్ అయితే చేస్తాడు ఎక్కువ. గైస్ నేనైతే చెప్పాను కదా మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ లో త్రీ పాసేజెస్ ఉంటాయని. ఇదొక ఫస్ట్ వే ఆఫ్ వాటర్ ఫాల్ అనమాట. కానీ చాలా డేంజర్ ఈ వాటర్ ఫాల్. అందుకే ఇక్కడ ఎవరు అయితే దిగరు. ఇక్కడ నుంచి మనకైతే కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉన్న కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయి కాబట్టి ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. పైదాకా అయితే హిల్లీగానే ఉంటది మౌంటైన్ కింద. కానీ స్టెప్స్ ఉండడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఇక్కడ. ఇంకా మనం ఒక్కసేపు ట్రెక్ చేసిన తర్వాత అయితే ఒక పాయింట్ వస్తది. ఆ పాయింట్ తర్వాత మనకి ఈ దేవరపల్లి వాటర్ ఫాల్ అనేది అయితే వస్తది. దాని వ్యూ పాయింట్ అయితే నేను క్లియర్ గా అయితే చూపిస్తాను వీడియోలో. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా అయితే చూడండి ఫర్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ బ్యూటీ ఆఫ్ దేవరపల్లి వాటర్ ఫాల్స్. గైస్ మన ముందు కనిపిస్తున్న ఏదైతే ఈ మౌంటైన్ ఉందో ఈ మౌంటైన్ అయితే మనం ఎక్కాలి. కొండ ఎక్కుతేనే మనకి ది బ్యూటీ ఆఫ్ దేవరపల్లి వాటర్ ఫాల్స్ అయితే వ్యూ కనిపిస్తది. నేనైతే అది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ సైడ్ నా కొంచెం వాటర్ ఫ్లో ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక వ్యూ అయితే తీసాను. మీరైతే చూస్తున్నట్టయితే ఆ వ్యూ కనిపిస్తుంది కదా. ఇది ఆ దేవరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే పైనుంచి వచ్చే వాటర్ అనేది మొత్తం ఇలా పాసేజ్ ద్వారా కిందకైతే వెళ్తది. ఎక్కడికంటే కిందన మనం డేంజరస్ వాటర్ ఫ్లో పాయింట్ అని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళి అక్కడ కలుస్తుంది. సో అక్కడైతే దిగడానికి అయితే ఛాన్సే లేదు గాయస్. ఎందుకంటే అది కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్. లోపలికి వెళ్ళడానికి కూడా అవ్వదు. ఎందుకంటే చాలా లోతు ఉంటది అక్కడైతే. సో నెక్స్ట్ మనకైతే ఆ వ్యూ పాయింట్ చూపిస్తా. సో చూడండి గైస్. గైస్ మనం అయితే ఇప్పుడు ది బ్యూటీ ఆఫ్ దేవరపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. సో దిస్ ఈస్ ద వ్యూ గైస్. కంప్లీట్ గా ఇంతసేపు మనం పైకి ట్రెక్ చేసిన తర్వాత వచ్చే వాటర్ ఫాల్స్ అయితే ఇదే. దేవరపల్లి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చూస్తున్నారు కదా. మనం ఎంతసేపు ట్రావెల్ చేసినా సరే ఈ వాటర్ ఫాల్స్ చూసేటప్పటికైతే మనకు ఒక తెలియని ఎక్సైట్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఏంటంటే మనం ఒక డెస్టినేషన్ కి అయితే వచ్చామని. ఏంటంటే మనం అంతలా హార్డ్ వర్క్ చేసి అంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఆ ఫీలే వేరు. సో మేమైతే దానిలో ఒక 30 to 40 minutes అయితే వాటర్ లోకి అయితే దిగాము. బట్ ఇట్స్ సేఫ్ గైస్. ఇక్కడైతే మనకి లోతు అయితే ఏమి ఉండదు. బట్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. మనం ఇక్కడ వాటర్ లో అయితే కాసేపు ఆడుకోవచ్చు కూడా. ఏంటంటే మేము వెళ్ళింది వీక్ డేస్ లో కాబట్టి ఫ్లోటింగ్ అయితే అంత లేదు. ఎవరు లేరు అసలు. సో బట్ ఇఫ్ యూ గో ఫర్ వీకెండ్స్ కింద అయితే వెళ్తే ఫ్యామిలీస్ కూడా అయితే వస్తారు చాలా మంది అయితే. నేనైతే చాలా సార్లు వచ్చాను బికాస్ దిస్ ఇస్ మై 4th విజిట్. బట్ నాకు ఎప్పుడు ఇలా వ్లాగ్ చేద్దాం అనే థాట్ అయితే రాలేదు. ఈసారి నాకు టైం దొరికింది కాబట్టి నేనైతే దీన్ని వ్లాగ్ కింద అయితే తీస్తున్నాను గైస్. బట్ మేము ఎంజాయ్ చేసినట్టయితే ఇట్స్ కంప్లీట్లీ సూపర్. ఏంటంటే మాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఒక చిన్న గెట్ అవే కింద ట్రిప్ కింద అయితే వచ్చాము మేము. బట్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్.
Thanks for supporting my channel, and do like, share, and subscribe to my channel for the latest content of new travel vlogs. And thank you guys.